తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్లుగా ఆయన చెప్పారు. హైదరాబాద్ మీడియా అకాడమీలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి భరోసా చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు ఆర్ఎస్ రఘురామరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జర్నలిస్ట్ యూనియన్ నేత విరాహత్ తదితరులు పాల్గొన్నారు. సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరున్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకుని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే ఇట్లా చిటికలు చూపించేది. ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడింది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.